మార్నింగ్ శుభోదయం 99% ఎజెండాకు స్వాగతం. భారతదేశంలో భూసేకరణ చట్టాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ప్రజా వ్యతిరేకమైనవని ఇప్పటికే అనేక సార్లు మనకు రుజువై ఉన్నాయి. ముఖ్యంగా ఒక భూమి మీద హక్కుదారని ఏదైనా అనుకుంటున్నామో మనం, అది ఒక్కసారి ప్రభుత్వం కన్ను దాని మీద పడితే భూమి మీద అతనికి ఏ హక్కు లేదా ఆమెకు ఏ హక్కు ఉండే అవకాశమే లేదు. మన దేశంలో ఉన్న చట్టాల ప్రకారం ఇష్టం ఉన్నా లేకున్నా ఇవ్వాల్సిన పరిస్థితి ఇక్కడున్న భూ చట్టాల ద్వారా ప్రస్తుతం మన ప్రభుత్వానికి అధికారాలు ఉన్నాయి. సో మరొకసారి రాజధాని విషయంలో, ఆంధ్రప్రదేశ్ రాజధాని విషయంలో అదే అస్త్రాన్ని ప్రయోగిస్తున్నారా లేదా మరొక వార్త చాలా సోషల్ మీడియాలో చాలా చురుగ్గా ఈ వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఒకప్పుడు ఏదైతే వైస్రాయ్లో ఉన్నప్పుడు ఒక ప్రభుత్వం మారటం కోసం మ్యానుఫ్యాక్చరింగ్ కన్సల్ట్ చేశాయి. 2 పత్రికలు ప్రధానంగా లేని సంఖ్యను ఉన్నట్టుగా చూపించి మొత్తం అందరినీ ఒకవైపు మరల్చడంలో ఎలా పనిచేశాయో మళ్ళీ ఆ పత్రికలు అదే పని రాజధాని విషయంలో కూడా చేస్తున్నాయంటే కొంతమంది ఇవ్వడానికి ఇష్టం లేకపోయినప్పుడు కొంతమంది ఇస్తున్నామనే ఒక వార్తని చాలా ప్రముఖంగా ప్రచురించడంతో మిగిలిన వాళ్ళు కూడా తామేం కోల్పోతున్నామన్న భయంతో వాళ్ళ వెంట పరిగెత్తేలాగా చేస్తున్నారా అనే అభిప్రాయాలు కూడా అనేక రకాలుగా వ్యక్తమవుతూ ఉన్న నేపథ్యంలో మనం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి భూసేకరణ, దాని ముందున్న సవాళ్ళు, దాంట్లో ఉన్న రాజకీయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన పతాక శీర్షికలు ఒకసారి చూద్దాం. ఇవాళ ప్రధానంగా అన్ని పత్రికల్లోనూ కేంద్ర క్యాబినెట్ విస్తరణ. సో మేజర్ న్యూస్ అదే, కనుక అన్ని పత్రికల్లో అదే వార్త ఉంది. ఆంధ్రజ్యోతి 8 కాలం హెడ్లైన్, 21 మందితో విస్తరణ, దత్తన్నకు స్వతంత్రం. ఇక్కడ నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి చెరొక మంత్రి పదవి వచ్చింది. దత్తాత్రేయకు స్వతంత్ర హోదాతో మంత్రి శాఖ, అలాగే సుజనా చౌదరికి సహాయ మంత్రిగా విస్తరణలో స్థానం కలిగింది. దీంతో మొత్తంగా 66 మందికి మంత్రుల సంఖ్య పెరిగింది. బట్ దీనిలో ఒక ఆసక్తికరమైన రాజకీయం జరిగింది. ఈ మంత్రివర్గ విస్తరణతో బీజేపీకి, సేనకు కటిఫ్ కూడా జరిగింది. ఎందుకంటే సేన 2 మంత్రి పదవులు అడిగితే అది 1 మాత్రమే ఇస్తామని, ఆ 1 కూడా సహాయ మంత్రి ఇస్తానని ప్రతిపాదించడంతో సేన అప్పటికే కోపంగా ఉంది. ఇదే నేపథ్యంలో సేనలో ఉన్న సురేష్ ప్రభు పార్టీని వదిలిపెట్టి బీజేపీలో చేరి మంత్రి పదవి తీసుకోవడంతో సేన ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తుంది. దాంతో బీజేపీతో కటిఫ్ చేసుకోబోతున్నట్టుగా మహారాష్ట్రలో కూడా వాళ్ళు ప్రతిపక్షంలోనే కూర్చునేందుకు మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఇది నిన్న విస్తరణ సందర్భంగా జరిగిన కొన్ని రాజకీయాలు. సేనకు ఇటువంటి జలక్ ఇవ్వటం ద్వారా బెదిరింపులు, ఒత్తిళ్లు నా దగ్గర ఉండవు, మిత్రపక్షాలు హద్దుల్లో ఉండాలని ప్రధాని పరోక్షంగా సంకేతం పంపించారు అని కూడా వాళ్ళ పత్రిక వార్తల కథనం. మరొక వార్త ఆంధ్రజ్యోతి, బాకీ పడ్డ బతుకులు. కొన్ని పత్రికలు ముఖ్యంగా ఇటువంటి విషయాలు రాసిన ప్రతిసారి తెలంగాణలో వస్తున్న ఒక విమర్శ, తెలంగాణలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యలు కనిపిస్తున్నాయి. ఆంధ్రలో జరుగుతున్న రైతుల ఆత్మహత్యల సంగతి ఏంటి, ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో, అందులోనూ అనంతపురం జిల్లాలో జరుగుతున్న ఆత్మహత్యల సంగతి ఏంటనే ప్రశ్న ముందుకు వస్తుంది. అఫ్కోర్స్ ఆ ప్రశ్న చాలా వ్యాలిడ్. ఎట్ ద సేమ్ టైం రైతుల ఆత్మహత్యలకు సంబంధించి మాట్లాడాల్సినంత మాట్లాడకపోవటం కూడా తప్పకుండా క్రైమ్ అవుతుంది. సో ఇక్కడ రైతన్నకు దిక్కెవరు పేరుతో గత 16 రోజులుగా ఇది ఒక 16వ కథనం. సో దానికి సంబంధించిన వార్త, దాదాపుగా ఆత్మహత్య చేసుకున్న అందరి రైతుల కథ ఒకేలాగా ఉంటుంది అనేది ఈ కథనం. 2 నుంచి 6 ఎకరాలు ఈ మధ్య ఉన్న ఒక మరీ చిన్న రైతు కాకుండా మరీ పెద్ద రైతు కాకుండా ఉన్న రైతులు, దానిలో పంట సరిగా రాక ఒకవైపు పిల్లల చదువులు, మరొక పెళ్ళిళ్ళు, ఈ అప్పులన్నీ, వీటన్నిటితో అనారోగ్య సమస్యలు, ఇన్ని సమస్యలు చుట్టుముట్టడంతో చనిపోతే వాటిని కేవలం అప్పుల ఆత్మహత్యలే కాకుండా కేవలం అది భూమి కోసం చేసిన అప్పు మాత్రమే కాదు, మిగిలిన అప్పులు కూడా దీని కింద చూపిస్తున్నారని వాదన వస్తున్న నేపథ్యంలో సో ఈ మొత్తం విషవలయానికి ఎక్కడ బీజం పడుతుంది అనే ఒక కథనాన్ని ఆంధ్రజ్యోతి వాళ్ళ ప్రచురించింది. బాబుని నమ్ముతున్నాం, రాజధానికి భూములు ఇస్తాం, డిమాండ్లు అంగీకరిస్తే సిద్ధమే, 7 గ్రామాల రైతుల స్పష్టీకరణ. తుళ్ళూరు, నేలపాడలో ఉపసంఘం గ్రామ సభలు, పూలజలతో ఘన స్వాగతం, పెద్ద ఎత్తున హాజరైన రైతులు. నిజానికి రాజధాని భూసేకరణకు సంబంధించి చాలా ఆసక్తికరమైన అంశాలు ముందుకొస్తున్నాయి, అనేక రాజకీయాలు కూడా ముందుకొస్తున్నాయి. ముఖ్యంగా తుళ్ళూరు రైతులు ఇక్కడ గరిగ నేలలు అంటారు, ఇసుక నేలలు ఎక్కువ. అక్కడ ఒక్కసారి రాజధాని అనగానే 10 లక్షలకి ఉన్న భూమి ఒక్కసారి ₹1 కోటి ముందుకు వెళ్ళడంతో కొంతవరకు రైతుల్లో కూడా ఆశ కలిగింది. బట్ బెటర్ ప్యాకేజ్ కోసం మాత్రమే వీళ్ళు కాసేపు ఇస్తామని కాసేపు ఇవ్వమని కూడా అంటున్నారనే ఒక వార్తలు వస్తున్నాయి. సో ఫైనల్గా నిన్న తుళ్ళూరు నుంచి రైతులు మేము ఇస్తామని ముందుకు వస్తున్నారు. బట్ చాలాసార్లు ఇలాంటి సందర్భాల్లో ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. ప్రతిసారి భూసేకరణకు సంబంధించినప్పుడు జరిగేది భూములు కేవలం కంపన్సేషన్ అనేది, నష్టపరిహారం కేవలం భూములు ఉన్న రైతులకు మాత్రమే వస్తుంది. బట్ ఒక గ్రామం అనేది ఒక భూములు ఉన్న రైతులు మాత్రమే కాదు,
40-50% మందికి ఒక్క ఎకరం భూమి కూడా లేకుండా ఆ గ్రామంలో గ్రామం యొక్క యూనిట్గా నడవటం కోసం భూములు లేని రైతులు కూడా అనేక మంది ఉంటారు. ముఖ్యంగా ఈ ప్రాంతాల్లో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో చాలా చోట్ల భూములు ఉన్న రైతులు భూముల మీద ఉన్న పరిస్థితి చాలా తక్కువ. ప్రధానంగా కౌలు రైతులు మాత్రమే చోట్ల భూముల మీద ఉన్నారు. అంటే ఎవరైతే భూముల సొంతదారులు ఉన్నారో వాళ్ళు భూముల మీద లేరు, కౌలు రైతులు భూములు పండిస్తున్నారు. సో ఇట్లాంటి సందర్భాల్లో భూములను సేకరించినప్పుడు ఈ కాంపన్సేషన్ అంతా కూడా పూర్తిగా భూమి సొంత యజమానులకు వెళ్తుంది. కౌలు రైతులకు ₹1 కూడా వచ్చే అవకాశం ఉండదు. అసలు రైతే కాకుండా రైతు కూలీలుగా ఉన్న వాళ్ళు ఇతర వృత్తులు వాళ్ళందరికీ కూడా ₹1 కూడా వచ్చే అవకాశం లేదు. సో అట్లాంటప్పుడు ఈ మొత్తం గ్రామానికి ఎలా పునరావాసం కల్పిస్తారనే ఒక ప్రశ్న ముందుకు వస్తుంది. బట్ ఏ భూసేకరణలో కూడా ఈ ప్రశ్నకు సమాధానం దొరకలేదు. సమాధానం ఇవ్వటానికి ప్రభుత్వాలు కూడా ఎప్పుడూ ప్రయత్నం చేయలేదు. ఎందుకంటే అది మోస్ట్ కన్వీనియంట్. ఎప్పుడైతే ఆస్తి ఉన్నవాళ్ళు, భూమి అనేది కూడా ఒక ఆస్తి అయితే ఎంతో కొంత అది ఉన్న వాళ్ళకి హక్కులు మాత్రమే ఇక్కడ కాపాడబడతాయి, కానీ అవి లేని వాళ్ళకు ఏ హక్కులు ఉండవు అనేది చాలాసార్లు ఇలాంటి చోట్ల మనకు అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అదే జరగబోతున్నట్టుగా తెలుస్తూ ఉంది. వన్డే సిరీస్ మనదే అదరగొట్టిన ధవన్, కోహ్లీ 3వ వన్డేలో లంక చిత్తు. ఇండియా శ్రీలంక మధ్య జరిగిన క్రికెట్ ఆటలో నిన్న ఇండియా గెలిచింది. దానికి సంబంధించిన వార్త. ఈనాడు కొత్త మంత్రులు 21 మంది. విస్తరణపై మోదీ, షా ముద్ర. 4గురికి కేబినెట్ హోదా. మనోహర్ పారీకర్కి రక్షణ శాఖ అప్పగింత. సదానంద శాఖ మార్పు. సురేష్ ప్రభుకు రైల్వే. ఇక్కడ పక్కన ఒక చిట్టా 21 మంత్రులు ఎవరెవరికి ఏ శాఖ అనేది ఇక్కడ వరుసగా లిస్ట్ కూడా ఇచ్చారు. సో బేసిక్గా ఇది నిన్న క్యాబినెట్లో జరిగిన మార్పులకు సంబంధించిన, విస్తరణకు సంబంధించిన వార్త. రాష్ట్ర అభివృద్ధికి రాజకీయ శక్తుల పునరేకీకరణ ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్నది ఇదే. ఇతర పార్టీల నుంచి తెరాసలో చేరడం చిల్లర రాజకీయం కాదు. మా ప్రభుత్వం పేదల పక్షపాతి. తెలంగాణ సీఎం కేసీఆర్ వెల్లడి. తెరాసలో చేరిన పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి వరుసగా తెరాసలో చేరడం మనం చూస్తున్నాం. ఎందుకంటే వచ్చే 5 ఏళ్ల పాటు ఇదే పార్టీ అధికారంలో ఉంటుందనే నమ్మకం అందరికీ ఉన్న నేపథ్యంలో సో అధికారం ఎక్కడ ఉంటే అక్కడికి చేరటం అనేది కొత్త విషయం కాదు రాజకీయాల్లో. అదే జరుగుతుంది. అది తెలంగాణ అభివృద్ధి కోసమే జరుగుతుంది అనేది రాజకీయ పార్టీలు చెబుతున్నాయి. బట్ ఎప్పుడు కూడా ముఖ్యంగా రాజకీయ నాయకులు తమ అభివృద్ధి కోసం మాత్రమే పనులు చేస్తారనేది మనందరికీ తెలిసిన విషయమే. ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతపై భాజపాను ఒప్పించిన ఘనుడు. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావుపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసలు. ప్రభుత్వం తరపున ఘనంగా పౌర సన్మానం. గవర్నర్ నరసింహన్ సహా పలువురు ప్రముఖులు హాజరు. నిన్న జలవిహార్లో మహారాష్ట్ర గవర్నర్గా నియమించిన విద్యాసాగర్ రావుకి పౌర సన్మానం చేసింది తెలంగాణ సర్కార్. ఆ సందర్భంగా ఆయన మాట్లాడారు. సో ఆ సందర్భంగా 2 రాష్ట్రాలు కలిసి పనిచేసుకోవాలని ఆయన కూడా హితవు చెప్పారు. ఒంటెద్దు పోకడలతో నష్టం. అందరినీ కలుపుకొని పోతేనే శ్రేయస్కరం. టీపీసీసీ అధ్యక్షుడిపై కాంగ్రెస్ సీనియర్ల మండిపాటు. విపక్షంగానూ రాలించలేకపోతున్నామన్న అసంతృప్తి. వాడివేడిగా పార్టీ ఎంపీలు, మాజీ ఎంపీల భేటీ. సమావేశం మధ్యలోనే వెళ్ళిపోయిన జానారెడ్డి. కలిసికట్టుగా పనిచేద్దామని పొన్నాల ప్రతిపాదన. సీనియర్ల సేవను వినియోగించుకుంటామని హామీ. ఇది కాంగ్రెస్ రోజురోజుకి మరింత బలహీనపడుతున్న నేపథ్యంలో పార్టీని బలోపేతం చేయడం లేదా పార్టీని కనీసం నిలిపి ఉంచడం అనే ఒక పెద్ద ప్రక్రియ ఇవాళ కాంగ్రెస్ ముందుంది. దానికి సంబంధించి నిన్న జరిగిన కసరత్తు, గాంధీ భవన్లో జరిగిన కసరత్తు, ఆ సందర్భంగా జరిగిన సమావేశం ఇది. విశాలాంధ్ర తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసి నడుద్దాం. ప్రతి గ్రామానికి గోదావరి జలాలు. చిన్న చిన్న బ్యారేజీల నిర్మాణంతో నౌకాయానం. రాజకీయాలు పక్కన పెట్టి ప్రజల కోసం పాటుపడండి. మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు సూచన. విద్యాసాగర్కు పౌర సన్మానం చేసిన తెలంగాణ ప్రభుత్వం. నిన్న విద్యాసాగర్ రావుకు పౌర సన్మానం చేసిన సందర్భంగా ఆయన చెప్పిన ఒక మంచి మాట, ఏదైతే గోదావరిలో సముద్రంలో కలిసిపోతున్నాయి ఆ గోదావరి జలాలు మనకు దాదాపుగా 700 నుంచి 800 టీఎంసీల నీరు వృధాగా మనం వాడుకోవాల్సిన నీరు సముద్రంలో కలిసిపోతుంది. కాబట్టి దాన్ని వాడుకోవటం కోసం ప్రయత్నాలు చేయాలి. అయితే ఆయన చాలా ఇది అసాధ్యం అనిపించేలాంటి ఒక సూచన కూడా చేశారు. దీని ద్వారా నౌకాయానం కూడా ఏర్పాటు చేయాలి బ్యారేజీల సహకారంతో అని ఆయన చెప్తున్నారు. అది ఎంతవరకు సాధ్యమో తెలియకపోయినప్పటికీ కూడా చాలా కాలంగా ఈ నీటి పారుదల రంగ నిపుణులు చెప్తున్నారు గోదావరి మీద ఒక పెద్ద ప్రాజెక్టులు సాధ్యం కాకపోవచ్చు, కానీ ఎందుకంటే ఇక్కడ భూములు చాలా ఎత్తునున్నాయి కాబట్టి అనేక చిన్న చిన్న డ్యాములు, అనేక చిన్న చిన్న చెక్ డ్యాముల ద్వారా ఆ నీటిని మరలించుకునే అవకాశం ఉందని చాలా కాలంగా నిపుణులు చెప్తున్నారు. బహుశా దాన్ని ఇప్పటికైనా దాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే బాగుంటుందేమో.
కొలువులో కొత్తోళ్ళు 2 తెలుగోళ్ళు 21 మందితో మోడీ విస్తరణ 66కి చేరిన సంఖ్య ప్రమాణం చేయించిన ప్రణబ్ బీహార్కు ప్రాధాన్యత శివసేనకు షాక్. శివసేనకు షాక్కి సంబంధించి ఎస్పెషల్లీ సోషల్ మీడియాలో నిజంగా చెప్పాలంటే ఇవాళ రేపు కొంచెం తెలివైన కామెంట్స్ సోషల్ మీడియాలోనే వస్తున్నాయి. చాలామంది చెప్తున్నారు ఇవాళ మహారాష్ట్రలో శివసేనకి ఏం జరిగింది అన్నది రేపు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీకి కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశం పార్టీ హుషారుగా ఉండాలి అనే ఒక హెచ్చరిక దాదాపుగా సోషల్ మీడియాలో చాలామంది చేస్తున్నారు. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ సేమ్ మహారాష్ట్రలో ఒకప్పుడు శివసేనదే ఆధిపత్యం. ఒక మిత్రపక్ష పార్టీగా వచ్చిన భారతీయ జనతా పార్టీ నెమ్మదిగా పెరుగుతూ పోయి ఇప్పుడు శివసేనను పక్కన పెట్టి అక్కడ అధికారంలోకి వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇదే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా పునరావృతం అయ్యే అవకాశం ఉన్నట్టుగా చాలామంది మాట్లాడుతున్నారు. సో తెలుగుదేశం పార్టీ హుషారుగా ఉండాల్సిన అవసరం ఉంది. ఫిరాయిస్తే కఠిన చర్యలు తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల భేటీలో పొన్నాల నిన్న పార్టీని కలిపి ఉంచడం ఎలా అని చేసిన కసరత్తులో భాగంగా ఆయన మాట్లాడారు. నేడు మోడీ క్యాబినెట్ భేటీ కొత్త పాత వాళ్ళందరితో కలిసి ఇవాళ 66 మందితో కూడిన క్యాబినెట్ భేటీ వాళ్ళు జరగనున్నట్టుగా తెలుస్తుంది. మోడీ ప్రభుత్వంతో శివసేన తెగతెంపులు, షాదీ ముబారక్ నేడు శ్రీకారం. కళ్యాణ లక్ష్మి పేరుతో ఏదైతే పథకం ఉందో దాన్ని షాదీ ముబారక్ పేరుతో ముస్లిం మైనారిటీలు కూడా ఇచ్చేందుకు జరుగుతున్న ప్రయత్నం ఇది తెలంగాణ ప్రభుత్వం చేస్తుంది. ఆడపిల్లకు పెళ్ళైనప్పుడు 51,000 రూపాయలు ఈ పథకం కింద ఇవ్వటం కోసం ఆ పథకాన్ని ముస్లిం మైనారిటీలకు పొడిగిస్తున్నట్టుగా ఉంది. గతంలో ఉంది ఇది, కానీ ఇది 21,000కు మాత్రమే పరిమితమై ఉంది. దాన్ని ఇప్పుడు 51,000కు పెంచుతూ ఉన్నారు. ఆగని ఇసుక దందా, అడిగేవారే లేరు, అడిగితే ఊరుకోరు. జిల్లాలో అడ్డు అదుపు లేకుండా సాగుతున్న ఇసుక దందా. ఇది ఒక్క జిల్లా ఒక ప్రాంతానికి సంబంధించి కాదు, అన్ని చోట్ల ఇదే పరిస్థితి. వాగుల్లో ఇసుక, నదుల్లో ఇసుక, అన్ని ఇసుకలు మాయమైపోతున్నాయి. ఒకవైపు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ విపరీతంగా పెరిగిపోయింది, ఇసుక అవసరాలు ఉన్నాయి. ఇంకొక వైపు ఇసుక తీసేయటం వల్ల కోతలకు గురైపోయి అనేక చోట వాటర్ రిటెన్షన్ లేకపోవటం వల్ల నదులు వాగులు ఎప్పుడైతే ఎండాకాలం అయిపోగానే వెంటనే ఎండిపోవటం అనే ఒక పరిస్థితి కూడా వస్తుంది. ఒకవైపు నదుల్లో నీరు నిల్వ ఉంచుకునే కెపాసిటీ తగ్గిపోతుంది ఇసుకపోతూ ఉండటం వల్ల, మరొకవైపు కన్స్ట్రక్షన్ పెరుగుతూ ఉంది. సో దీనికి ఒక ప్రత్యామ్నాయం కనిపెట్టే ఆలోచన మాత్రం ఎవరు చేయకపోవటమే మనకు విషాదం. సో ఇది ఎంతవరకు సాగుతుంది అనేది చూడాల్సి ఉంటుంది. పింఛన్ ఫరేషన్, వృద్ధాప్య పింఛన్లో భారీ కోత, నేటికి కొనసాగుతున్న దరఖాస్తుల పరిశీలన, ఆందోళనలో దరఖాస్తుదారులు. నిజానికి నవంబర్ మొదటి వారం నుంచి కొత్త పింఛన్లు పంచుతామని చెప్పారు. బట్ ఇప్పటికీ కూడా దరఖాస్తుల పరిశీలన కొనసాగుతూనే ఉంది. బట్ ఊహించిందే పింఛన్లలో భారీ కోత ఉంటుంది అనేది. ఎందుకంటే దాన్ని ఎప్పుడైతే 200 నుంచి 1000 రూపాయలకు పెంచారో తప్పకుండా కోత ఉంటుందని ఊహించారు. అలాగే మొదటి నుంచి చెప్తున్నారు సంక్షేమ పథకాలు సరైన పద్ధతిలో చేరటం లేదు అని. సో కాబట్టి దానిలో అక్రమాలు జరుగుతున్నాయని ముందు నుంచి అంటున్నారు అంటేనే వాటిలో కోత ఉంటుందనేది అందరూ ఊహించింది. సో అదే జరుగుతూ ఉంది. సాక్షి కూడా ప్రధానంగా క్యాబినెట్ విస్తరణని ప్రధానమైన వార్తగా తీసుకుంది. ఇక్కడ దత్తన్నకు కార్మిక శాఖ, ఇది తెలంగాణ ఎడిషన్ కనుక ఇక్కడ దత్తాత్రేయకు కార్మిక శాఖ స్వతంత్ర హోదాలో ఇచ్చారు, దానికి సంబంధించిన వార్త. అలాగే శాస్త్ర సాంకేతిక సహాయ మంత్రిగా సుజనా చౌదరి ఏపీ నుంచి. సో మొత్తం కొత్తగా 21 మంది అనేది క్యాబినెట్లో వార్త. కేంద్రానికి తెలుగు రాష్ట్రాలకు మధ్య సంధానకర్తగా ఉంటా దత్తాత్రేయ, తెలుగు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా కృషి చేస్తా సుజన, ఇద్దరు ప్రకటనలు. సో బీజేపీకి శివసేనకు మధ్య తెగిపోయిన బంధానికి సంబంధించిన వార్త రెండవది. క్యాబినెట్ విషయంలో ముఖ్యంగా శివసేన తనకు అన్యాయం జరిగిందని భావించడంతో పాటుగా మహారాష్ట్రలో కూడా ఎన్సీపీ తోటి మద్దతుతో ప్రభుత్వాన్ని కొనసాగించే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో, బీజేపీ ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తున్న నేపథ్యంలో శివసేన మరింత ఆగ్రహం చెందినట్టుగా ఉంది. బట్ అది నిజంగా జరుగుతుందనే నమ్మకం లేదు. ఎందుకంటే రెండూ కూడా భావస్వారూప్యం ఉన్న పార్టీలు, రెండు కూడా హిందుత్వ పార్టీలు. రెండింటి వెనక ఉన్నది కూడా ఆర్ఎస్ఎస్. ఇవాళ ఆర్ఎస్ఎస్ ఈ రెండు పార్టీలు విడిపోతానంటే చూస్తూ ఉండడానికి సిద్ధంగా లేదు కనుక బహుశా అది జరుగుతుందని మనం అనుకోలేం. అస్సాంలో ఏపీ కాంట్రాక్టర్ కిడ్నాప్, పనులు పర్యవేక్షించడానికి వెళ్తుండగా ఘటన. సో ఇది బోడో మిలిటెంట్స్ చేశారు అనేది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. భయాందోళనలో కుటుంబ సభ్యులు. కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్తున్న వైఎస్ఆర్సీపీ ఎంపీలు. లెట్స్ హోప్ ఆయన క్షేమంగా తిరిగి వస్తాడని ఆశిద్దాం. సత్వర సాయం అందించండి. నిన్న జగన్ కేంద్ర హోంమంత్రి
రాజ్నాథ్ని కలిశారు వైఎస్ఆర్సీపీ నేత జగన్. హుద్హుద్ తుఫాన్ బాధితుల్ని ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు, ఏపీ ప్రభుత్వం సరిగా పట్టించుకోలేదు కనుక వాళ్ళని పట్టించుకోవాలి, సరైన పరిహారం ఇవ్వాలి. దాంతోపాటుగా ఒక మాట అన్నారు, సుజనా చౌదరికి పదవి ఇప్పించడం మీద చూపించిన శ్రద్ధ చంద్రబాబు బాధితులకు ఇవ్వలేదు, బాధితుల పట్ల చూపించలేదు అనేది ఆయన విమర్శ. నమస్తే తెలంగాణ, ఇచ్చెంపల్లికి సహకరిస్తా మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్ రావు హామీ. గోదావరి జలాలు తెలంగాణలోని ప్రతి గ్రామానికి అందాలని ఆకాంక్ష. నిన్న విద్యాసాగర్ రావుకు జరిగిన పౌర సన్మానం సందర్భంగా చేసిన ప్రకటన ఇది. తెలంగాణకు న్యాయం చేస్తా, రాష్ట్రానికి నిధులు వచ్చేలా కృషి చేస్తా కేంద్ర మంత్రి దత్తాత్రేయ వెల్లడి. మోదీ సేన 866 విస్తరణకు సంబంధించి బాబు నీటి కుట్ర, తుంగభద్ర నీటికి ఎసరు, సి బెళగల్ దగ్గర భారీ రిజర్వాయర్కు సన్నాహాలు, నడిగడ్డలో ఆంధ్ర అధికారుల దొంగచాటు సర్వేలు. ఇది నిజానికి కొత్త పథకం కాదు, పాత పథకమే. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్న సమయంలో దీనికి సర్వే కోసం ప్రయత్నాలు జరిగాయి. బట్ అప్పట్లో తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఈ ప్రాజెక్ట్ అటకెక్కింది. బట్ దాన్ని మళ్ళీ ఒకసారి తీసి ఆంధ్రప్రదేశ్ సర్కార్ దీన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. అందుకోసం వచ్చి సర్వే కూడా చేస్తున్నట్టుగా తెలిసింది. దాంతో తెలంగాణ నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇది రాజకీయ శక్తుల పునరేకీకరణ, తెలంగాణ పునర్నిర్మాణం కోసం ఏకమవుదాం. ఇంతకుముందు అనుకున్నాం అనేక మంది రాజకీయాలు గెలిచిన వాళ్ళు గెలవని వాళ్ళు కూడా వచ్చి తెరాసలో చేరుతున్న సందర్భంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన. ఇక్కడ ఒక చిన్న వార్తగా ఉంది ఇది. మన ప్రయారిటీస్ అలా ఉన్నాయనుకోండి, బట్ చాలా కీలకమైన వార్త ఇది. టీచర్ ఆగ్రహానికి విద్యార్థి బలి. నల్గొండ జిల్లా అనుముల మండలంలో ఘటన. మృతదేహంతో స్కూల్ ఎదుట బంధువుల ధర్నా, గేటు ఫర్నిచర్ ధ్వంసం, నష్టపరిహారం చెల్లించి సర్ది చెప్పిన యాజమాన్యం, విచారణకు ఆదేశించిన విద్యాశాఖ 5వ పేజీలో దీని వివరాలు ఉన్నాయి. కానీ బట్ వివరాలు చదివితే మనసు ఎంత బాధపడుతుందో చెప్పలేము. చిన్న బాబు, 7 సంవత్సరాల బాబు, వాడు చెప్పిన పాఠం ఏదో సరిగా రాలేదని లంచ్ తర్వాత ఒక లేడీ టీచర్ వాడిని తలను గోడకేసి కొట్టింది. అంత కిరాతకమైన పని ఒక లేడీ టీచర్ చేసింది. దాంతో ఆ అబ్బాయికి అక్కడికక్కడ వాంతులు అయిపోయి హాస్పిటల్లో జాయిన్ చేస్తే, ఇది శనివారం జరిగితే నిన్న ఉదయానికి ఆ అబ్బాయి చనిపోయాడు కూడా. సో కొట్టడమే తప్పు, కొట్టడం నేరం, తప్పు కాదు. యాక్చువల్గా ఇక్కడ భారతీయ చట్టాల ప్రకారం కార్పొరల్ పనిష్మెంట్ అని ఏదైతే అంటున్నామో అది ఒక నేరం. అలాంటి నేరాలు ఎంత యథేచ్ఛగా జరుగుతున్నాయంటే అది పిల్లలు చనిపోయినప్పుడు మాత్రమే మనకు బయటకు వస్తున్నాయి. సో ఇటువంటి హింస పిల్లల మీద ఎంత పెరుగుతూ ఉందో బహుశా మనకు తెలియదు కూడా. ఇట్లాంటి హింసకు గురైన పిల్లలు, ఇటువంటి అబ్యూస్కి గురైన పిల్లలు, వాళ్ళ ఎదుగుదల సరిగా ఉండదు, మానసికమైన ఎదుగుదల సరిగా ఉండదు. ఆ తర్వాత కాలంలో వాళ్ళు అనేక రకమైన మానసిక సమస్యలు ఎదుర్కోవటమే కాకుండా సమాజానికి కూడా ఒక సమస్యగా పరిణమిస్తూ ఉన్నారు. చాలా చోట్ల ఎంత నిర్లక్ష్యంగా కనీసమైన అంటే ఒక పిల్లలకు ఎలా చదువు చెప్పాలి అనే కనీస పరిజ్ఞానం లేని అనేక మంది వాళ్ళ స్కూళ్ళల్లో కూర్చొని పిల్లల జీవితాలతో మొత్తంగా చెప్పాలంటే ఒక సమాజంతోనే ఆడుకుంటున్న పరిస్థితి ఉంది. సో ఇటువంటి వార్తలు వచ్చినప్పుడల్లా మనం మాట్లాడుకుంటున్నాం, ఆ తర్వాత మర్చిపోతున్నాం. ఎప్పుడో మళ్ళీ ఒక బాబో ఒక పాపో చనిపోయినప్పుడు మాత్రమే మనం ఇది మాట్లాడుకుంటాం. లేదా వాళ్ళు ఏ వాతలో తగిలి ఆ తర్వాత హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు మాత్రమే మనం మాట్లాడుకుంటున్నాం. బట్ మిగిలిన సమయంలో ఇది మాట్లాడుకోవటం అనేది మనం పూర్తిగా మానేసాం. కార్పొరల్ పనిష్మెంట్ అనేది అది కేవలం పిల్లలకు సంబంధించిన సమస్య కాదు, మొత్తం సమాజానికి సంబంధించిన సమస్య అని బహుశా సమాజం అర్థం చేసుకుంటే తప్ప దీన్ని మనం పరిష్కరించే అవకాశం ఉండదు. కానీ నా పిల్లల్ని నేను కొట్టుకుంటామనే తల్లిదండ్రులు, కొట్టకపోతే చదువు రాదని నమ్మే ఉపాధ్యాయులు సమాజంలో ఇంకా విస్తృతంగా చాలా ఎక్కువగా ఉన్నారు. తప్పు చేయకూడదు, తప్పు కాదు, నేరం చేయకూడదు, ఇది నేరం. కార్పొరల్ పనిష్మెంట్ అనేది నేరం. ఈ దేశంలో చట్టాల ప్రకారం అనేక మంది నేరస్తులు, మనం చాలాసార్లు జైళ్ళలో ఉండే నేరస్తుల గురించి మాట్లాడతాం, వాళ్ళందరూ చిన్న చిన్న పెట్టి నేరస్తులు. బట్ బయట ఉన్న నేరస్తుల సంఖ్య అటు రాజకీయాలతో మొదలుపెట్టి తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దాకా అనేక మంది నేరస్తులు ఉన్నారు. సో ఈ నేరస్తుల్లో సంస్కరణ వస్తే తప్ప సమాజంలో ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉండదు. హోప్ అటువంటి సంస్కరణలు వస్తాయని మనం ఆశిద్దాం, దానికి చేయగలిగినంత చేయడానికి కూడా ప్రయత్నం చేద్దాం. ఇది ఇవాళ వివిధ పత్రికల్లో ఉన్న పతాక శీర్షికలు. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం ఆంధ్రప్రదేశ్ రాజధానికి సంబంధించి భూసేకరణ రాజకీయాలకు గురించి మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందు ఒక చిన్న బ్రేక్.
వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం మాట్లాడుకున్న ఎజెండాలో రాజధానికి సంబంధించి భూసేకరణ చుట్టూ జరుగుతున్న రాజకీయాలు, వ్యూహాలు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రధానంగా ఒక వ్యూహంగా ముందుకు వెళ్తుంది రాజధానికి భూములు సేకరించడం కోసం. అయితే దీనికి ప్రతి వ్యూహాలు రైతులు కూడా పన్నుతున్నారనే అనుమానం మనకు అనిపిస్తుంది. ఎందుకంటే ఒకరోజు ఇస్తామని, ఒకరోజు ఇవ్వమని, ఒకరోజు ఊళ్ళోకి రావద్దని, మరొకరోజు మేళతాళాలతో ఆహ్వానిస్తున్న ప్రజలను చూస్తూ ఉంటే సో అసలు నిజంగా ఏం జరుగుతుంది, ఈ భూసేకరణ ఎవరికి మేలు జరగబోతుంది, ఈ భూమి లేని ప్రజల పరిస్థితి ఏం జరగబోతుంది అన్న విషయాలు మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా దానికి సంబంధించిన ఒక కథనాన్ని చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణంలో ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ల్యాండ్ పూలింగ్ విధానం ద్వారా భూసేకరణ కష్టంగా మారడంతో ప్రభుత్వం పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తోంది. భూమిని ఇవ్వడానికి ముందుకు రాని రైతులు ముందుకు వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సీఎం చంద్రబాబు రాజధాని సరిహద్దులను ప్రకటించారు. రాజధాని సరిహద్దులను ప్రకటించడం వల్ల రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వస్తారని భావించిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. గుంటూరు జిల్లా మంగళగిరిలోని వై జంక్షన్ నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు పాత జాతీయ రహదారి 10 కిలోమీటర్లకు పైగా తూర్పు సరిహద్దుగా ఉంటుంది. ఉత్తరాన తుళ్లూరు మండలం బోరుపాలెం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు 18 కిలోమీటర్లు, పశ్చిమాన బోరుపాలెం వయా అనంతపురం మీదుగా పెదపరిమి వరకు, అక్కడి నుంచి మంగళగిరిలోని వై జంక్షన్ వరకు దక్షిణ సరిహద్దులుగా నిర్ణయించారు. ఇందులో తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 29 గ్రామాలు ఉన్నాయి. ముందుగా ప్రకటించిన 17 గ్రామాల్లో కొన్ని గ్రామాలు భూములను ఇవ్వడానికి ఒప్పుకోకపోవడంతో మరో 10 గ్రామాలను చేర్చారు. అయితే ఈ సరిహద్దులు తాత్కాలికమైనవేనంటున్నారు. బౌండరీస్ కూడా మీరు చూస్తే ఈస్ట్లో వై జంక్షన్, ఆటోనగర్, ప్రకాశం బ్యారేజ్, అక్కడి నుంచి నార్త్కి వచ్చే బోరుపాలెం, ప్రకాశం బ్యారేజ్ ఆ రివర్ పక్కన, వెస్ట్లో వచ్చి బోరుపాలెం 8th కిలోమీటర్ పాయింట్, 75 కిలోమీటర్ రింగ్ రోడ్డు, సౌత్లో వచ్చేందుకు వై జంక్షన్, ఆటోనగర్ 16th కిలోమీటర్ పాయింట్ ఆన్ 75 రింగ్ రోడ్లో, ఓల్డ్ మెడ్రాస్ హైవే. ఇవి రఫ్గా అనుకుంటున్నాం బౌండరీస్ కూడా. అంటే ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, 17 గ్రామాల పరిధిలో నిర్మించనున్న రాజధాని కోసం ల్యాండ్ పూలింగ్ ద్వారానే భూ సమీకరణ జరుగుతుంది. పంట పరిహారంలో మార్పులు లేవు. పెద్ద భూముల జోలికి వెళ్లరు. కేవలం రైతులను సముదాయించడం కోసం 29 గ్రామాలను ప్లాన్లో చూపుతున్నారు. అయితే భూ సమీకరణ మాత్రం 17 గ్రామాల్లోనే జరగనుంది. భూసేకరణపై రైతులను భ్రమలకు గురి చేస్తున్నట్లు కనిపిస్తోంది ఏపీ ప్రభుత్వం. రాజధాని కోసం భూమి ఇస్తే భవిష్యత్తులో రైతులు ఏసీ గదుల్లో కూర్చుని సంపాదించుకోవచ్చని, ఇప్పుడు 100 రూపాయలు సంపాదిస్తున్న వారు రేపు 1000 రూపాయలు సంపాదించవచ్చని అరచేతిలో వైకుంఠం చూపిస్తోంది. కానీ నిజానికి ప్రభుత్వం చెప్తున్న దానికి వాస్తవ పరిస్థితికి చాలా తేడా ఉంది. భూసేకరణ జరిగి అక్కడ ఏదైనా పరిశ్రమ వస్తే అందులోనే భూమిని కోల్పోయిన వ్యక్తి కూలీగా పనిచేయాల్సిన పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. పచ్చని పంట పొలాలను రాజధాని కోసం తీసుకోవడంపై వస్తున్న విమర్శలకు సమాధానమిస్తూ చంద్రబాబు చెప్పిన సమాధానం కూడా చర్చనీయాంశమైంది. పొలాల్లో కాకుండా అడవుల్లో రాజధాని నిర్మిస్తారా అని బాబు కామెంట్ చేయడం పట్ల విపక్షాలు మండిపడుతున్నాయి. మరోవైపు చంద్రబాబు వేసిన కేబినెట్ సబ్ కమిటీలో రాజధాని ఏర్పాటు చేయబోయే ప్రాంత ప్రజాప్రతినిధులు ఒక్కరూ లేరు. దీంతో ఆ ప్రాంత ప్రజల సమస్యలపై ఎవరు చర్చిస్తారన్నది అనుమానంగా మారింది. ఉపసంఘంలో ఉన్న వారంతా బాబు భజనపరులే ఉన్నారు. వారు కూడా ప్రజలకు అందుబాటులో లేని నాయకులే. చివరికి ప్రజల నుంచి ఒత్తిడి రావడంతో తాడికొండ ఎమ్మెల్యే శ్రవణ్ను ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. రాజధాని నిర్మాణాన్ని రియల్ ఎస్టేట్ వ్యాపారంలా మార్చారని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలను ఏమాత్రం పట్టించుకోని ప్రభుత్వం మొండిగా ముందుకు వెళ్లాలని యోచిస్తోంది. కేవలం ల్యాండ్ పూలింగ్ ద్వారానే రాజధాని నిర్మాణానికి కావలసిన భూమిని సేకరించనున్న గవర్నమెంట్ కేవలం 17 గ్రామాల పరిధిలోనే భూ సేకరణ చేయనుండగా మరో 10 గ్రామాలను అదనంగా సరిహద్దు గ్రామాల్లో కలపడం సందేహాలకు తావిస్తోంది. అక్కడ భూముల రేట్లు పెంచే ప్లాన్లో భాగంగానే ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారని వాదనలు వినిపిస్తున్నాయి.
విషయం గురించి మాట్లాడటం కోసం మనతో స్టూడియోలో ఉన్నారు రావుల వెంకయ్య గారు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ప్రధాన కార్యదర్శి. అసలు మొట్టమొదటి విషయం వెంకయ్య గారు, 30,000 ఎకరాల భూమి అవసరం అని అక్కడ చెప్తున్నారు. 30,000 ఎకరాల భూమి రాజధానికి అవసరమా? అవసరం లేదని అనేక మంది నిపుణులు చెప్తున్నప్పటికీ కూడా ఈ మాట పదే పదే వినిపిస్తుంది. బట్ 30,000 ఎకరాల భూమి అవసరమని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు వాస్తవానికి ఇదివరకు ముఖ్య పట్టణాలు కట్టినటువంటి ఎక్కడా కూడా ఇంత లార్జ్ స్కేల్లో భూములు తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. కొన్ని చోట్ల 500, 1000 ఎకరాలతోనే ముఖ్య పట్టణాలు చేసినటువంటివి ఉన్నాయి. లేదు ఇంకొంచెం ఇది చేసుకున్నా 5,000 ఎకరాల వరన కొంత ఆలోచన చేయొచ్చు. ఏకంగా 30,000 ఎకరాలు, దాదాపు 30 గ్రామాలని అక్కడ నుంచి తరలించి గ్రామాలను తరలించబోట్లేదు, గ్రామాలు రెసిడెన్షియల్ ఏరియాలు అలాగే ఇల్లు ఉంటాయి అన్నారు. కానీ భూములు లేకుండా ఇల్లుని ఉపయోగం లేదు కదా. భూములు లేకుండా ఇల్లుంటే ఏం జరుగుతుందో మనకు తెలుసు. హైదరాబాద్ లో మనం చూసాము, ఆటోమేటిక్గా వాళ్ళు వెళ్ళిపోతారు అంతే. పని వాళ్ళుగా మారుతారు. ఇళ్లలో పని చేయడానికి, ఇళ్లలో పాచి పని చేయడానికి, డ్రైవర్లుగా పని చేయడానికి మనుషులు కావాలి, వాళ్ళు తయారు. అందువల్ల నువ్వు దేనికి ఎంత అవసరం, ఏ సెక్రటేరియట్లో పలానా విభాగానికి లేకపోతే పలాని ఆఫీస్ కట్టడానికి ఇంత భూమి అవసరం అనేటువంటిది శ్వేతపత్రం ప్రకటించి చంద్రబాబు నాయుడు అందరినీ విశ్వాసంలోకి తీసుకొని ఈ రోజుకి అక్కడ ఉండేటువంటి ప్రజాప్రతినిధులు పిలవాల, వాళ్ళ మంత్రివర్గం ఉపసంఘాన్ని పెట్టేదితే వాళ్ళకి అనుకూలంగానే చెప్తారు. ఆడ ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి వాళ్ళు ఎంపీటీసీలు, సర్పంచులు, లేకపోతే జడ్పీటీసీలు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ ఉన్నారు ఆ పరిధిలో ఉండేటువంటి వాళ్ళు. వాళ్ళని ఏ ఒక్కరిని కూడా ఈరోజు కాన్ఫిడెన్స్లే తీసుకొని వాళ్ళతో సమావేశం కాల. ఆడ అన్ని పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి. ఆ పొలిటికల్ పార్టీస్నైనా నువ్వు విశ్వాసంలోకి తీసుకొని ఏంటి ఇది ఈ రకంగా ప్రతిపాదన పెడుతున్నాం, మీ అభిప్రాయాలు ఏమిటి అనేటువంటిది ఈ రోజుకి ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టలేదు. అక్కడ ఉండేటువంటి రైతుల వెల్ఫేర్ కోసం పనిచేసే రైతు సంఘాలు ఉన్నాయి, వాళ్ళను కూడా పరిగణలోకి తీసుకొని వాళ్ళతో కూడా సంప్రదించిన ఇది లేదు. ఏమీ లేకుండా ఈరోజు అది మామూలు ల్యాండ్ కాదు, అది మిగతా చోట్ల ఏ జిల్లాల్లో ఏదన్నా అంటే అది ఒక క్రాప్ పండేది, లేకపోతే 2 క్రాపులు ఉండేటువంటివి ఉన్నాయి. ఇది ఏకంగా 3 నుంచి 4 క్రాపులు అసలు కంటిన్యూస్గా ఉంటుంది. అసలు భూమి అసలు ఖాళీగా ఉండే పనే లేదు. అంత ఫెర్టైల్ ల్యాండ్, సారవంతమైనటువంటి భూమి. మరి ఈరోజు నువ్వు తీసుకునేటప్పుడు దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? ఒకవైపు ఫుడ్ సెక్యూరిటీ అని చెప్తా ఉన్నారు, ఆహార భద్రతకి 30,000 అంటే ఇవాళ 30,000 ఇంటూ 4 చూస్తే 1,20,000 ఎకరాలు దాదాపు ఇక వేస్ట్ అయిపోయినట్టే. ఇంత 1,20,000 ఎకరాల్లో బాగా పండించేటువంటి మాగాణి భూములు తీసుకున్న తర్వాత మరి దానికి ఆల్టర్నేటివ్ ఏంటి? మరి దాన్ని ఎట్లా మిగతా భూములు ఈరోజు ఎట్లా డ్రై ల్యాండ్స్లో అసలు పండవు, ఆడేమో వర్షాధారంగా ఉండేటువంటి ఉన్న ఇరిగేషన్ ల్యాండ్స్ని కూడా యూటిలైజ్ చేసుకోకుండా వాటిని కూడా ఈ పర్పస్కి ఇప్పటికే కోస్టా కారిడార్ పేరుతో లేకపోతే రకరకాల ప్రభుత్వ ఆఫీసుల పేరుతో లేకపోతే ప్రాజెక్టుల పేరుతో వీటన్నిటితో సెజ్ల పేరుతో ఇప్పుడు దాదాపు 5 లక్షల ఎకరాలు ఆంధ్ర ఏరియాలో అటు శ్రీకాకుళం, ఇచ్చాపురం నుంచి తడ వరకు మొత్తం తీసేసుకున్నారు. దీనికి తోడు ఇంకా ఇవి యాడ్ అయితే అసలు ఆహార సంక్షోభం అనేటువంటిది వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. ఆహార భద్రత అనేటువంటి దానికి అసలు విలువ లేకుండా పోద్ది. మరి వీళ్ళని రక్షించకుండా ఆహార భద్రతను ఎంత చెప్పినా ఎక్కడి నుంచి తెస్తాడు? ఇతర విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలి. విదేశాల నుంచి ఫుడ్ గ్రెయిన్స్ ఇదివరకు PL48 అనేటువంటి నిబంధన ప్రకారం గోధుమలు అమెరికా నుంచి దిగుమతి చేసుకున్నారు. అటువంటి పరిస్థితి మళ్ళీ తలెత్తితే దానికి కారణం ఎవరవుతారు? అందుకని ఇవన్నీ ఆలోచన చేయాలి. లాంగ్ రేంజ్లో ముఖ్యపట్నం కట్టకూడదని కాదు, దాన్ని ఎవరు వ్యతిరేకించాలని కాదు, కానీ అది కట్టేటప్పుడు ఇవన్నీ ఆలోచన చేయాలా. ఇలా రైతులు ఉన్నారు, లేకపోతే రైతుల మీద కౌలు రైతులు ప్రధానంగా దాని మీద ఆ భూములు తీసుకొని కౌలు చేసేటువంటి దాదాపు 80% కౌలు రైతులే ఈ భూములు సాగు చేస్తున్నారు. ఈ భూముల మీద ఉన్నారు. వాళ్ళకి సొంత భూములు లేవు వేరే. ఈ భూములు ఉంటేనే ఆధారం, దాని మీదనే వాళ్ళు ఆధారపడి కాంపెన్సేషన్ వాళ్ళకి లేదు. వాళ్ళ మీద ఆధారపడి ఉండేటువంటి వ్యవసాయ కూలీలు ఉన్నారు, వాళ్ళకి ఈరోజు ఏమీ కాంపెన్సేషన్ వచ్చేటువంటి పరిస్థితి లేదు. చేతి వృత్తులు వాళ్ళు ఉన్నారు గ్రామాల్లో, వాళ్ళకి భూములు ఉండవు. చాకళ్ళు, మంగళ్ళు, కుమ్మర్లు, లేకపోతే ఇతర చేతి వృత్తి చేసుకుని బ్రతికేటువంటి వాళ్ళు, చెప్పులు కుట్టేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ ఇది ఉపాధి పోయిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వలస వెళ్ళిపోవాలా? వాళ్ళు ఎక్కడి నుంచి వాళ్ళ జీవనోపాధిని వాటిని సంరక్షించుకోవాలి? అందులో ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఇంకా కొన్ని అక్కడ నదీ పరివాహక ప్రాంతంలో మల్లె తోటలు వేసి ఉన్నారు. దాదాపు 10,000 మంది రైతులు
అందరూ 30 సెంట్లు 40 సెంట్లు 50 సెంట్లు ఉండేటువంటి వాళ్ళు మల్లె తోటలు వేసుకొని చాలా పక్కజిక్కిన బడుగు రైతులు వాళ్ళకి ఏంటంటే అది వేసుకొని వాటిని సంరక్షించుకొని ఆ పూలు తీసుకెళ్ళి ఎక్కడో పట్టణాల్లో అమ్ముకొని దాని మీద వచ్చేటువంటి రాబడితో వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తారు. ఈరోజు వాళ్ళకేంటి ఆల్టర్నేటివ్? మీరు చెప్పేది కరకట్ట భూములకు సంబంధించి కరకట్ట భూములకు ఒక పైసా కూడా కాంపన్సేషన్ వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ప్రభుత్వం తనదైన ఒక జీవో ద్వారా క్లెయిమ్ చేసేసింది కదా. అందుకని వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు 10,000 మంది ఉన్నారు అటువంటి వాళ్ళు. ఏదో ఆ పరివాహక ప్రాంతంలో కృష్ణా నది ఒడ్డున 10,000 మంది ఉన్నారు మల్లె రైతులు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఆలోచన చేయకుండా ఏకదాటిగా నేను చేసేస్తున్నా అని చెప్పి అంటే అది రైతు అభివృద్ధి కోసం కొంతమంది త్యాగాలు చేయక తప్పదని చెప్తూ ఉన్నారు కదండి. ఓకే, నేను అభివృద్ధికి త్యాగాలు చేయాల్సిందే. త్యాగాలు చేయాలనేది సమస్య ఇక్కడ. ఎవరు చేయాలి? బెటర్ ప్యాకేజీలు ఇవ్వాలి. ఇవాళ భూసేకరణ చట్టం ప్రకారం ఉన్నటువంటి వాల్యూకి 5 రెట్లు 6 రెట్లు కాంపెన్సేషన్ ఇవ్వాలనేటువంటిది వచ్చింది యూపీఏ గవర్నమెంట్లో. ఆ చివరిలో దాన్ని పాస్ చేశారు. ఈరోజు దాన్ని సవరించడానికి చూస్తుంది కేంద్ర ప్రభుత్వం కూడా. అందులో ఈ ప్యాకేజీ ఎట్లా వచ్చింది ఇప్పటికీ కూడా మరి ప్రాజెక్టుల కింద నష్టపోయినటువంటి మునిగిపోయినటువంటి భూములకి ఈ రోజుకి కాంపెన్సేషన్ రాని ఉన్నాయి. శ్రీశైలం ప్రాజెక్టు, నాగార్జున సాగర్ ప్రాజెక్టు కింద, మిగతా ప్రాజెక్టుల కింద, ఆడ ప్రకాశం జిల్లాలో ఉండేటువంటి గుళకం ప్రాజెక్టు కింద, చాలా ప్రాజెక్టుల కింద మరి అవి ప్రాజెక్టులు పూర్తయినాయి, సాగుకు వచ్చినాయి, నీళ్లు బారుతున్నాయి. కానీ దానిలో పోయినటువంటి భూములు కోల్పోయినటువంటి రైతులకి కాంపెన్సేషన్ లేనటువంటి పరిస్థితి ఉంది. అందులో ఎలా నమ్మాలి దీన్ని? ఇప్పుడు దీనికి నువ్వు ఆ కాంపెన్సేషన్ ముందు ఇచ్చేయి. నువ్వు ఆ కాంపెన్సేషన్ ఇచ్చేస్తే కొంత ఇదేది నేనేమో నమ్మకం కుదరలా. లోన్ వేవరింగ్ స్కీమ్లో చూసాం కదా, మొత్తం 87,000 కోట్లు రద్దని మళ్ళీ దాన్ని 38,000 కుదించి ఇవాళ మళ్ళీ తర్వాత 50,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇస్తానని ఇవాళ 25,000 30,000కి వచ్చింది. మిగతా వాటికి బాండ్స్ ఇస్తానన్నాడు. అలాగా వచ్చేసింది కదా. అందుకని అట్లాంటి స్థితిలో రేపు నువ్వు కూడా ఇది చేయవని గ్యారెంటీ ఏంటి? ఇప్పుడు నువ్వు ఇచ్చినటువంటి ప్రామిసెస్కి విశ్వసనీయత లేకుండా పోయింది. పక్కన నీ ఆచరణ అట్లా అర్థమవుతా ఉంది. ఇప్పటికైనా నువ్వు అటువంటిది ఇచ్చే పని అయితే వాళ్ళు అడుగుతున్న రైతులు. మొన్న నేను అక్కడ పోయాను, ఆ గ్రామాలు తిరిగి టూర్ చేసేటప్పుడు వాళ్ళకు ఉండేటువంటి మొత్తం లోను 150,000 కదా నువ్వు చెప్తున్నావు, 150,000 కదా మొత్తం ఎంతైతే ఉందో ఇక మళ్ళీ వాళ్ళు కట్టడానికి వాళ్ళ దగ్గర డబ్బులు లేవు కదా, భూములన్నీ తీసేసుకున్న తర్వాత. అందుకని ఆ లోన్ మొత్తం ముందు మాది రద్దు చేయమనండి. ఫస్ట్ అసలు జరగాల్సినటువంటిది మా లోన్ ఎంతైతే లోన్ ఉందో మేము ఆ భూములు పెట్టి ఆ లోన్ అంతా రద్దు చేయమనండి ముందు. లేకపోతే మిగతా అటువంటి చర్యలు తీసుకుంటే మాకు కొంత విశ్వాసం వచ్చింది. అదేమి చేయకుండా అలాగే డెవలప్ చేస్తే 1000 గజాలు అంటున్నారు, 1000 గజాలు ఇస్తామంటున్నారు. అసలు 1000 గజాలు ఏ మూలకి ఇదైద్ది? అందుకని దాన్ని 1200 1500 కావాలనేది కూడా రైతులు డిమాండ్ ఉంది. ఇవన్నీ వాటిని వాళ్ళ విశ్వాసంలో తీసుకుని వాళ్ళు సాటిస్ఫై చేయకుండా వరకేదో తనకు అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళ చేత పూలు జల్లించుకొని మాకంతా సానుకూలంగా ఉంది, ఎవరు అపోజ్ చేయటం లేదు, ఎవరో కావాలని పొలిటికలైజ్ చేస్తున్నారు దీన్ని అంటే ఎవరికి ఏం అవసరం? పొలిటికలైజ్ చేసి రైతులకి ఇష్టపడి ఇస్తుంటే ఎవరు చెప్తే ఏదో ఎందుకని ఒకరోజు రైతులు ఇస్తామని ఒకరోజు ఇవ్వమని, మొన్నటి దాకా ఇవ్వమని ఇవాళ ఇస్తామని, ఈరోజు కూడా ఇస్తామని అందరూ లేదు. కొంతమంది వాళ్ళకి అనుకూలంగా ఉండేటువంటి వాళ్ళు, ఊర్లో 2 పార్టీలు ఉంటాయి కాబట్టి ఒక పార్టీ వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది కాబట్టి వాళ్ళ చేత పూలు జల్లించుకుంటున్నారు, వాళ్ళ చేత ఇస్తామని చెప్పి ప్రకటనలు ఇస్తామన్నారు. అది కాదు కదా. అసలు నువ్వు నిజంగా చేయాలనుకుంటే నువ్వు శ్వేతపత్రం ప్రకటించు ముందు ఇమీడియట్గా. ఎందుకనేది చెప్తే దాన్ని బట్టి ఓకే త్యాగాలు చేయాల్సి ఎవరు త్యాగాలు, నువ్వేమో త్యాగాలు చేయవా, నీ పిల్లలు త్యాగాలు చేయరా, బక్కచిక్కిన రైతులే దొరికారా త్యాగాలు చేయటానికి? వాళ్ళకేమో కాంపెన్సేషన్ సరిగా ఉండదా, లేకపోతే వాళ్ళకి గిట్టుబాటు ధరలు ఉండవా, లేకపోతే వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ ఉండవా, వాళ్ళకి వ్యవసాయాన్ని గౌరవప్రదమైన వృత్తిగా రక్షించడానికి కావలసిన చర్యలు చేపట్టవా? ఈరోజు వ్యవసాయం దండగైపోయి అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయే పరిస్థితిలో ఉంటే దాన్ని కాపాడాల్సినటువంటి పరిస్థితి ఈరోజు పాలక వర్గాలకి, ఎవరైతే కేంద్రంలో ఉన్నా రాష్ట్రంలో ఉన్నా వాళ్ళకు ఉండాల్సిన పరిస్థితి ఉంది. అందుకని ఇవన్నీ ఆలోచన చేయకుండా ఊరికేదో మేము చేసేస్తాము, తీసేసుకుంటాం, నీకు చాలా సుందరమైన భవిష్యత్తు ఉంటుంది, కారులో తిరగవచ్చు అంటే ఎక్కడ? నేను ఒకటే అడుగుతున్నా, ఈ గవర్నమెంట్ తీసుకున్నటువంటి భూములు తీసుకున్నటువంటి చోట ఎక్కడ ఏ రైతులు కారులో తిరుగుతున్నారు?
ఏ ప్రాజెక్ట్ అన్నా కానీ ఆ ప్రాజెక్ట్ కింద తీసుకున్నటువంటి భూములు రైతులు ఆ రోజు ఏదో ఆ సంవత్సరం 2 ఏళ్ళకో సరిపోద్ది చెప్తే దీన్ని ఇంకొకటి ఉంది మేడం, దీన్ని ఒక లాంగ్ రేంజ్లో ఆలోచన చేయాలి. ఇప్పుడు ఉన్నటువంటి మార్కెట్ రేట్లు ఇది కాదు, తరతరాలకి అది ఉపయోగపడేటువంటి జీవనోపాధి కలిగించేటువంటి భూములు అవి. ఇలా ఉండేటువంటి వాళ్ళదే కాదు, ఆ తర్వాత వచ్చి వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవళ్ళు 2-3 తరాలకి 4 తరాలకి ఉపయోగపడేటువంటి భూములు తీసుకునేటప్పుడు నువ్వు ఇచ్చేటువంటి ప్యాకేజీ ఎవరికేది ఇప్పుడు మార్కెట్ రేట్ ప్రకారం నేను ఇస్తానంటే అది సాధ్యమయ్యేటువంటిది కాదు. అందుకని ఇవన్నీ పరిగణలోకి తీసుకోవాలి. అలాగే ఆ భూములు తీసుకున్నప్పుడు నువ్వు రాబోయేటువంటి దానిలో మిమ్మల్ని భాగస్వాములు చేస్తామన్నారు, ఉద్యోగాలు ఇస్తామన్నారు. సెజ్జల్లో ఎక్కడ జరగలేదు. అవి ఇచ్చారు. మరి ఆ భూమి కోల్పోయినటువంటి ప్రతి రైతుని ఇదే చెప్పారు, మేము ఆ కుటుంబంలో ఒకరిని ఖచ్చితంగా ఉద్యోగం ఇస్తాము, వాళ్ళ సరైన జరగలేదు కదా. అందులో ఇటువంటి ఇది చేస్తే మరి ఎలా రైతులు ఎట్లా నమ్ముతారు? రైతులు గవర్నమెంటు క్యాపిటల్ కోసం చేయాల్సిందే, ఇవ్వాల్సిందే, దాన్ని ఎవరు అపోజ్ చేయరు. కానీ నువ్వు గవర్నమెంట్ భూములు ఉన్నటువంటి చోట ఆలోచన చేయకుండా ఇలా నూజివీడు దగ్గర 1000 ఎకరాలు ఫారెస్ట్ భూములు పడావులుగా ఉన్నాయి, అసలు ఏ పంట పండదు. అంతకుముందు ఆడన్నావు కదా, నూజివీడు దగ్గర అన్నారు, గన్నవరం దగ్గర అన్నాడు, నాగార్జున సాగర్ నాగార్జున యూనివర్సిటీ ఉండే ఆ పరివాహక ప్రాంతంలోనే మేమంతా కడతామని చెప్పారు. లేదు ఈ కృష్ణా నది ఒడ్డున ఉండేటువంటి 2 పక్కల దీన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. ఇవన్నీ ఇక్కడే ఉన్నాయి సెంటర్లో, నీకు ఎక్కడో దూరంలో ఫారెస్ట్లో కట్టమంటావా అంటున్నాడు ఆయన. నువ్వు ఫారెస్ట్లో కడతావో లేదో అది తర్వాత సంగతి. అక్కడ ఇలా మరి ఇండస్ట్రీస్ డెవలప్ చేస్తామని చెప్తున్నావు కదా, దొనకొండలో 50,000 ఎకరాలు అక్కడ భూమి ఉంది. అక్కడ నేను ఇండస్ట్రీస్ చేస్తాను, ఇండస్ట్రియల్ పార్క్గా దాన్ని అభివృద్ధి చేస్తానంటున్నావుగా. మరి అక్కడ ఫారెస్ట్ అప్పుడు అడ్డం రాదా? మరి దానికి ఇండస్ట్రీస్ అప్పుడు ఎట్లా వెళ్తారు? అందులో నువ్వు చెప్పే మాటలకి చేసే చర్యలకి ఏమాత్రం గన్నవరం రైతులు అక్కడ వాళ్ళు గన్నవరం రైతులు నిజానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అది 3 పంటలు 4 పంటలు పండుతున్న భూమి. గన్నవరం విమానాశ్రయం కోసం తీసుకున్న భూములు ఈ రోజుకి కాంపెన్సేషన్ లేదు, వాళ్ళకి అసలు ఆ ప్యాకేజ్ ఏది మాత్రం చేయాలి. నేను కూడా అక్కడికి పోయి ఆ రైతులతో మాట్లాడొచ్చాను, గన్నవరంలో ఉండేటువంటి రైతులతో మీటింగ్ చేశాను. వాళ్ళు ఇప్పుడు పెరిగిన దీని ప్రకారం ఇప్పుడున్న ఈ వచ్చిన భూసేకరణ చట్టం దాని ప్రకారం వాడున్న 4 రెట్లు 5 రెట్లు అదనంగా ఇస్తామని ఏదైతే ఆ చట్టంలో ఇది చేశారో అది ఇవ్వమని అడుగుతున్నారు. దానికే దిక్కు లేదు గన్నవరంలో విమానాశ్రయం భూములు తీసుకునేటువంటి వాళ్ళు. మరి దీనికి ఎక్కడి నుంచి వస్తుంది? దీనికి ఎట్లా ఆ సమయానికి 4 మాటలు చెప్పడం, 4 ధనిక రైతులకు లాభం కల్పిస్తే పనులు జరుపుకునే ఒక పద్ధతి. అంటే ఇది ఒక్క ఆంధ్రప్రదేశ్ రాజధానే కాదు, మనం అన్ని SEZ లో చూసాం. ఒక 4-5 ధనిక రైతులను కట్టుకుని వాళ్ళ ద్వారా మ్యానుఫ్యాక్చరింగ్ కన్సల్ట్ చేయటం అనేది, అంటే ఆ ఊళ్ళో ఒక అనుకూల వాతావరణం సృష్టించడం అనేది మనం అన్ని SEZ ప్రాంతాల్లో కూడా చూసాం. అదే ఇక్కడ జరుగుతుందా అని అనిపిస్తుంది. SEZ లో కూడా కాన్ఫర్ట్ పొజిషన్ రైతులకి క్రియేట్ చేస్తున్నారు. చుట్టూ ఏదో మధ్యలో ఉండే ఆ ధనిక రైతులు తీసుకున్న తర్వాత ఆ మధ్యలో ఉండేటువంటి పేద రైతు వాడు ఇవ్వకుండా అసలు ఎటు పోవాలి? పైగా ఛాన్స్ కూడా లేదు కదా కొత్త చట్టం. కానీ అంతకుముందు ఇచ్చిన ఇవ్వకపోయినా కోర్టులో డబ్బులు జమ చేసి తీసుకుంటామని చెప్పేవాళ్ళు. లేదు, ఇప్పుడు అట్లా అది కూడా లేదు. అందుకని ఈ పరిస్థితులు ఏంటంటే ఒక అనివార్యమైన పరిస్థితులకి నెట్టేసి రైతుల్ని ఇచ్చేదానికోసం ఇప్పుడు కొంచెం మార్చుకున్నాడు. కానీ మీరు మామూలుగా ఇస్తే ఇవ్వండి, లేకపోతే మేము అక్వైర్ చేస్తాం అని చంద్రబాబు నాయుడు పరిస్థితి కనుక. అంటే మర్చిపోతున్నారు అక్కడ వాళ్ళు, అది కృష్ణా గుంటూరు జిల్లా రైతులు, వాళ్ళు మహబూబ్ నగర్ రైతులు, శ్రీకాకుళం రైతులు కాదు. అవును, వాళ్ళకి అన్ని విషయాలు తెలుసు. బాగా రైతులు బాగా చదువుకున్నటువంటి వాళ్ళు వ్యవసాయంలో కూడా చదువు రానటువంటి వాళ్ళు లేరు వ్యవసాయంలో. వాళ్ళు కూడా ఇంజనీరింగ్ చదివి MSc అమాయకంగా ఉన్న వాళ్ళ మీద చేయలేరు. అందుకని వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ, ఆ లాబీ ఎక్కువ. ఇప్పుడు కృష్ణా గుంటూరు గోదావరి జిల్లాల లాబీ ఎక్కువ కాబట్టి అక్కడ వాళ్ళని ఇచ్చేస్తున్నారు. దానికి ఓకే, నువ్వు సెంటర్ అనేది ఒక్క పాయింట్ చూస్తున్నారు అంతే. సెంటర్ అయితే ఇదివరకు హైదరాబాద్ సెంటర్ కాదు కదా. అందువల్ల సెంటర్ ఒక్కటే పాయింట్ కాదు, అన్ని అవసరాలు అన్ని పరిస్థితులని బెరీ చేసుకొని నువ్వు అక్వైర్ చేసి వాళ్ళ రైతులను కూడా కాన్ఫిడెన్స్లో తీసుకొని వాళ్ళని కూడా కన్విన్స్ చేసి వాళ్ళని కూడా కూర్చోబెట్టి అన్ని పార్టీలను కూడా పిలిచి అక్కడ ఉండే ప్రజాప్రతినిధులందరినీ వాళ్ళు గ్రామ స్థాయిలో సర్పంచ్ దగ్గర నుంచి
జడ్పీటీసీ వరకు ఎమ్మెల్యే వరకు అందరినీ కూర్చోమేనండి. ఏమి దానికి ఎందుకు అడ్డం రావాలి? ఈ మాట మీరు చెప్పి చూడండి, అవన్నీ అయ్యే పనులేనా సార్, ఏం చెప్తారు మీరు అంటారు. ఎందుకు మేము చూస్ చేసి మేము చెప్పాము చంద్రబాబు నాయుడుకి, ఓకే ఆల్ రైట్ చేద్దాం అంటాడు. మేము అది చెప్పకుండా లేము, ఊరికి చెప్పకుండా నేను ఇక్కడ ఈ వేదిక మీద నుంచి చెప్పలా. మేము మరి ఎందుకు తీసుకోరు వాళ్ళందరినీ, అన్ని పార్టీలని కాన్ఫిడెన్స్లోకి తీసుకోండి, అందరిని కూర్చొని కనీసం నువ్వు క్యాపిటల్ అనౌన్స్ చేసేటప్పుడు కూడా ఎవరిని మాట్లాడాల. అవును, నువ్వు ఎన్ని దొంతర్లు వచ్చినాయి, దాదాపు 5-6 సెంటర్లు చెప్పాడు. 5-6 సెంటర్లు అనౌన్స్ చేసి ఇదిగో ఇక్కడ అక్కడ ఇక్కడ చేసి జూదమే కదా, రియల్ ఎస్టేట్ వాళ్ళని అటంతా పంపించి వాళ్ళ కార్లన్నీ అటు పోయి ఆడ తిరిగి ఆడ అవన్నీ పెంచేసి ఆ రకమైన పరిస్థితి నువ్వు క్రియేట్ చేసావు కదా. నువ్వు అటు కనీసం కట్టేటప్పుడు అందరి సలహాలు తీసుకొని అందరిని కూర్చోబెట్టి, ఏమి పొలిటికల్ పార్టీస్ నువ్వు వాళ్ళ ఆలోచనలే నేను అమలు జరపమంటలా, వాళ్ళందరి అభిప్రాయాలు తెలుసుకొని నీవు దాన్ని ఏది మంచో ఏది చెడో నువ్వు ఆలోచన చేసి దాన్ని టేకప్ చెయ్యి. అది చేయడానికి ఏం అడ్డం వస్తుంది? మనతో మాట్లాడడానికి గుంటూరు నుంచి ప్రసాద్ లైన్లో ఉన్నారు. గుడ్ మార్నింగ్ ప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్ మ్యామ్. చెప్పండి. దీని గురించి ఒక 2-3 విషయాలు. ఎందుకంటే యాక్చువల్గా ఏంటంటే మా గ్రాండ్ ఫాదర్ది వెంకటాయపాలెం, మా ఊరు కూడా అదే యాక్చువల్గా. అచ్చా, మీ ఊరు కూడా ఈ రాజధాని గ్రామంలో ఉంది? ఉంది. మాకు 3 acres ల్యాండ్ ఉంది, మా ఫాదర్కి 2 acres ల్యాండ్ ఉంది. నేను జాబ్ నిమిత్తం గుంటూరులో ఉంటున్నాను నేను. ఇక్కడ ఏంటంటే మేడం గారు ఎట్లా జరిగిందంటే, మనం మీరంటే రాజధాని ప్రకటించిన తర్వాత దాని పరిణామాల గురించి సార్ గారు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. నాకు ఒక పాయింట్ నేను చెప్పదలుచుకున్నాను. రాజధాని ప్రకటించే ముందు ఒక కమిటీ ఒక రిపోర్ట్ ఇచ్చింది. అది మరి సైంటిఫిక్ రీసెర్చ్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చింది. తను ఇంకో ప్లేస్ లో పెట్టాలని చెప్పి తను రిపోర్ట్ ఇచ్చింది. మరి ఆ రిపోర్ట్ ని ఎందుకు దాఖలు చేశారో మరి ఏంటో మరి దానికి నేను అసెంబ్లీలో కూడా చంద్రబాబు నాయుడు సైంటిఫిక్ రీజన్ అనేది చెప్పలా. ఏదో రాజకీయంగా ఏదో విమర్శలు చేశారు కానీ డైరెక్ట్ రీజన్ అయితే చెప్పలా. సరే, అది అయిపోయిన తర్వాత మేడం గారు ఇక్కడ ఒక కార్పొరేట్ మాఫియా అనేది జరుగుతుంది మేడం గారు. ఎందుకంటే స్వయాన మాది ఆ ఊరు కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ ముందుగానే అక్కడ ఇక్కడ అని చెప్పి ప్రకటించి అమాయక రైతుల దగ్గర బలవంతంగా లాక్కొని, అది కూడా ఏంటి సన్నకారు రైతుల దగ్గర, అది ఎస్సీ చిన్నకారు రైతుల దగ్గర బలవంతంగా లాక్కొని డైరెక్ట్ రిజిస్టరే ఒక ఆయన వాళ్ళ ఇంట్లో కూర్చొని నైట్ 2 అయినా 3 అయినా కూడా రిజిస్ట్రేషన్ చేసిన సందర్భాలు ఉన్నాయి మేడం. అయ్యో, ప్రసాద్ గారు మీరేం చెప్తున్నారు? ఆ గ్రామాల్లో చిన్న రైతుల దగ్గర నుంచి భూములు ఇప్పటికే పెద్ద కార్పొరేట్ కంపెనీలు వచ్చి ఆల్మోస్ట్ బలవంతంగా తీసుకుని వాళ్ళ పేరు మీద రిజిస్టర్ చేయించుకున్నారు. ఇప్పుడు రాజధాని భూసేకరణ కమిటీలో నెంబర్ ఆయన, ఇప్పుడు ఆయన మంత్రి కూడా అయ్యాడు. మరి ఇది ఎక్కడ న్యాయమో ఇది ఎక్కడ కథో మరి నాకైతే అర్థం కావట్లేదు. అతను ఒక కార్పొరేట్ మాఫియా ఇక్కడ వచ్చి దగ్గర కొన్ని 100 ఎకరాలు సేకరించింది మేడం గారు. ముందుగానే సేకరించింది. ముందుగానే సేకరించి పెట్టుకుంది. డైరెక్ట్ రిజిస్టర్ నే 2-3 ఇంటి దాకా కూడా ఇంట్లో కూర్చోబెట్టుకున్న వాళ్ళు కూడా మరి చేశారు. మరి అది ఎట్లా చేశారో ఏంటనేది మరి మనం అనేది చెప్పాలి. ఇంకొకటి ఏంటంటే మేము ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఒక నది ఒడ్డున ఉంటది కాబట్టి మాకు వాటర్ అవైలబిలిటీ బాగుంటుంది మేడం గారు. 3 గంటలు కూడా వేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ ప్లేస్ లోనే రాజధాని పెట్టాలని మరి ఎందుకు అనుకుంటున్నారో, రేపు పొద్దున మరి మా భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఏంటి అనేది నాకే అర్థం కాదు. ఇప్పుడు మీకు 3 ఎకరాలంటే 3000 గజాల భూమి వస్తుంది కదండి, దాంతో బతకలేరా అని వాళ్ళు అడుగుతున్నారు. అది చాలా విలువ ఉంటుంది. సరే, ఓకే మేడం గారు, 10 సంవత్సరాల తర్వాత ఇస్తానంటున్నారు. ఇప్పుడు మా ఫాదర్ ఎలా బతకాలి? మా గ్రాండ్ ఫాదర్ వ్యవసాయం, మా ఫాదర్ వ్యవసాయం, మా మదర్ వ్యవసాయం, మా గ్రాండ్ మదర్ వ్యవసాయం. వాళ్ళు ఎట్లా బతకాలి? వాళ్ళు ఇచ్చే 25,000తో మాకు సరిపోదు కదండి. రీసెంట్ గా మా ఫాదర్కి ఆపరేషన్ చేసాం, బైపాస్ ఆపరేషన్ చేసాం. తన మెడిసినే వచ్చి యావరేజ్ గా ఒక సంవత్సరానికి వచ్చి 20,000 వాడాలి. మరి తనకి ఏట్లో సరిపోతుంది? సో మీకు 3 ఎకరాలకే గాను 75,000 ఇస్తారు. మీరందరూ కూడా మీ కుటుంబం అంతా 75,000తో బతకాలని వాళ్ళు చెప్తున్నారు. సంవత్సరానికి 75,000. సరే, కరెక్టే కదా మేడం గారు. వీళ్ళు కూడా మరి ఎంపీలు కూడా దగ్గర 2 లక్షలు 3 లక్షల దాకా శాలరీ డ్రా చేస్తున్నారు. ఇప్పుడు సామాన్య రైతు ఏంటంటే ఒక 10,000 లో కూడా బతకొచ్చు. వీళ్ళు కూడా ఒక 10,000 శాలరీ తీసుకోవచ్చు కదా. 3 lakhs ఎందుకు తీసుకుంటున్నారు? 10,000 ఎక్కడ ఉందండి మీకు? కుటుంబానికి 75,000 అంటే నెలకు 10,000 కూడా రాదు మీకు. 3 ఎకరాలు అదే శాలరీతో వీళ్ళు కూడా బతకొచ్చు కదండి. 3 లక్షలు ఎందుకు తీసుకుంటున్నారు నెలకి? అవునండి. సో థ్యాంక్ యూ ప్రసాద్ రెడ్డి గారు. నిజానికి ప్రసాద్ గారు అక్కడ నుంచి మనకు చాలా వ్యాలిడ్ పాయింట్స్ అందించారు. మీరు చెప్పారు అనేక చోట్ల ఇది మారుతూ వచ్చింది అని చెప్పారు. బట్ వాళ్ళు ముందుగానే నిర్ణయించుకుని ఆ ప్రాంతాలకు వెళ్ళి భూములు ఆల్మోస్ట్ మనకు తెలుసు ఒక పెద్ద
కార్పొరేట్ ఆయన మంత్రి అని కూడా చెప్తున్నారు. అలాంటి వాళ్ళు వెళ్ళి అక్కడ భూములు చిన్న చిన్న రైతుల నుంచి సేకరించంటే వాళ్ళ కాంపన్సేషన్ ఎవరికి పోబోతుంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ వాళ్ళకి అంటే ఇంత ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక నీచమైన రాజకీయం. ఇది ఎక్కడ బయటకు రావట్లేదు. ఈ పత్రికలన్నీ కూడా పూలమాలలు వేసిన వార్తలు మాత్రమే ప్రచురిస్తున్నాయి. బట్ ఇట్లా కార్పొరేట్ శక్తులు దిగి మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు దిగి భూముల్ని బలవంతంగా లాక్కున్నారన్న విషయాన్ని మాత్రం ఒక్క పత్రిక కూడా ఇంతవరకు రాయలేదు. సో ఇప్పుడు యాక్చువల్గా మేడం దీన్ని అసలు కేంద్రం ఒక రాజధానిని ఎక్కడ చేయటానికి ఒక కమిటీని వేస్తుంది బైఫర్కేషన్ నేపథ్యంలో. వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఏమైనట్టు అసలు ఈ రోజుకి బయటకు రాలే. వాళ్ళు ఇచ్చిన ఒక రిపోర్ట్ ఇచ్చారు ఆల్రెడీ. వాళ్ళు ఎక్కడెక్కడైతే అన్ని జిల్లాలు తిరిగారు కదా, అన్ని ఒంగోలు తిరిగారు, నెల్లూరు తిరిగారు, రాయలసీమ తిరిగారు, విశాఖపట్నం తిరిగారు, విజయవాడ, గుంటూరు అన్నీ తిరిగారు. వాళ్ళు తిరిగి వాళ్ళు ఒక అనాలిసిస్ చేసి ఒక డాక్యుమెంటు ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఏముంది అనేటువంటిది ఈ రోజుకి లేదు. ఈరోజు ఆయన పక్కన ఉండేటువంటి సిఎస్ ఐవిఆర్ కృష్ణారావు గారు ఆయన ఒక రిపోర్ట్ తయారు చేసి ఇచ్చారు. ఆ రిపోర్ట్లో ఆయన కొన్ని సూచనలు చేశాడు ఎక్కడైతే బాగుంటుంది అనేటువంటిది. అది ఈ రోజు బయటకు రాలేదు. సో మంత్రి గారు భూములు ఎక్కడ ఉంటే రాజధాని అక్కడ వస్తుందండి. రిపోర్ట్లు ఇవన్నీ మన అమాయకత్వం అలాంటివన్నీ. అందుకని ఇప్పుడు వాళ్ళు చెప్పినటువంటి వేసిన కమిటీ ఎవరు? ఆ కమిటీ అంతా కార్పొరేట్ ఇది సుజనా చౌదరి, సీఎం రమేష్, లేకపోతే గుంటూరు ఎంపీ ఆయన, వీళ్ళందరూ పెద్ద పెద్ద ఇండస్ట్రియలిస్టులు తప్పితే ఆ వేసిన కమిటీలో ఒక్కడు రైతులకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఇంకోటి కానీ దానిలో లేడు. ఇప్పుడు నువ్వు వేసినప్పుడు ఆయన వేసిన 4-5 కమిటీ, ఆయన నారాయణ విద్యా సంస్థల అధినేత ఆయన కానీ వీళ్ళందరికీ అసలు ల్యాండ్ మీద రియాలిటీ ఏంటి తెలుస్తుంది. వీళ్ళనేసి వీళ్ళ సలహాలు తీసుకొని ఆయన మేము క్యాపిటల్ డిసైడ్ చేస్తామంటే మరి దాని అర్థం ఏమిటి అంటే ఆ కార్పొరేట్ శక్తులు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళకి ప్రయోజనాలకి ఏదైతే ఎక్కడైతే ఉపయోగపడుద్దో అక్కడ చెప్తే దాన్ని నువ్వు అమలు జరపాలనుకుంటున్నావు. కానీ నిజంగా నువ్వు చేయాలనుకుంటే కొంచెం మోర్ డెమోక్రటిక్గా మరి అందరినీ ఆలోచనలు చేయాలి కదా. అది చేయనటువంటి పరిస్థితి ఇలా స్పష్టంగా కనపడతా ఉంది. ఆయన చెప్పిన మాట ఒక పాయింట్ నేను కూడా అంతకుముందు చెప్పాను. ఇది కేవలం అప్పటికప్పుడు ఉండేటువంటి వాళ్ళ కాంపెన్సేషను ఈ జీవితానికి సరిపోయేది కాదు. ఇంకా అనేక జీవితాలు ఇంకా ముందున్నాయి. వాళ్ళ పిల్లలు, వాళ్ళ మనవాళ్ళు, వాళ్ళు ఈ తరతరాలుగా ఆ భూమి మీద ఆధారపడి బ్రతికేటువంటి ఇది. అది మిగతా వాళ్ళు కాదు. మిగతా ఉద్యోగం అయితే 58 ఏళ్ళకి రిటైర్మెంట్ అవుతారనుకోవచ్చు. ఇది అట్ట కాదు. తండ్రి ముసలి వైపు రిటైర్ అయిపోయినా కొడుకు దాన్ని మళ్ళీ అదే భూమి మీద వ్యవసాయం చేయాలి. లేదు ఆయన కొడుకు మనవడు చేయాలి. ఈ రకంగా తరతరాలకి ఉపయోగపడేటువంటి భూములు ఇవాళ తీసుకునేటప్పుడు దాన్ని ఆధారం చేసుకొని కాంపెన్సేషన్ ఇవ్వాలి. అది వదిలిపెట్టి ఇప్పటికిప్పుడు నువ్వు విలువ చేసి ఇవాళ ₹1,00,000 ఉంది కాబట్టి 4 రెట్లు 4 లక్షలు ఇస్తాం, 5 లక్షలు ఇస్తామంటే సాధ్యం లేదు. అది కూడా చెప్పలేదు. 1000 గజాలు ఇస్తామని చెప్తున్నాడు. అందుకని దాంతో సాధ్యం కాదు కదా. 1000 గజాల్లో వ్యవసాయం చేస్తాడా? 1000 గజాలు పంటలు పడేడు కదా. అందుకని కమర్షియల్ కూడా అడుగుతున్నారు రైతులు. కొన్ని కమర్షియల్ షాప్స్కి ఇటువంటి వాటికి ఉపయోగపడేటువంటివి కూడా ఇవ్వాలని అడుగుతున్నారు. దాన్ని అంటే తర్వాత వాటికైనా ఇవాళ భూముల మీద ఉన్నది 80% కౌలు రైతులు అని అనుకుంటున్నాం. చిన్న రైతులు, సన్న రైతులు ఉన్నారంటే వాళ్ళని ఆల్రెడీ ఒక కార్పొరేట్ మంత్రి ఆల్రెడీ కొనేశాడు. ఆ ప్రాంతాల్లో 100,000 ఎకరాలు కొనేశాడని చెప్తున్నారు. సో మనుషుల గురించి, మనుషుల జీవితాల గురించి, ఫుడ్ సెక్యూరిటీ గురించి, వాళ్ళ భద్రత గురించి ఇవన్నీ మాట్లాడటం అనేది బహుశా మనం ఒక అమాయకత్వం అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నిజంగా అక్కడ జరుగుతున్నది కార్పొరేట్ రాబందుల వ్యాపారం మాత్రమే. వ్యాపారమే ప్రధాన ప్రయోజనం అయిన తర్వాత మనుషులు, ఆహారము, జీవితం ఇవన్నీ బహుశా మనం మాట్లాడుకోవడానికి మాత్రమే బాగుంటాయని అనిపిస్తుంది. లెట్స్ హోప్ పీపుల్ విల్ రైజ్ టు దిస్ ఇష్యూస్. పూలమాలలు వేస్తున్న రైతులకు ఈ విషయాలన్నీ కూడా అర్థమవుతాయని మనం ఆశిద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఉదయం వచ్చినందుకు, మాతో మీ అభిప్రాయాలు పంచుకున్నందుకు. ఇది ఇవాళ ఎజెండా. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99% టీవీ.